ఇక ఈ హర్ష సాయి కేసుకు సంబంధించి 4 సైడ్స్ టీవీ ప్రప్రథమంగా బ్రేక్ త్రూ చేసింది. హర్ష సాయి గురించి కాకుండా అతని తండ్రి రాధాకృష్ణ కత్యార్ గురించి డిస్కస్ చేద్దాం. బలైపోతున్నటువంటి యువకులను కాపాడటానికి ముందుండి పోరాడుతున్నటువంటి యువ సామ్రాట్ బాధిత మహిళ తన తండ్రి పేరు రాధాకృష్ణ కత్యార్ పేరు ఎందుకు పెట్టింది? బాప్ 1 నంబర్ బేటా 10 నంబర్. ఇతను సైబర్ టెర్రరిస్ట్ అయితే ఇతను యాక్చువల్ గానే టెర్రరిస్ట్. రాధాకృష్ణ కత్యార్ ఎవరు? వడ్డీ వ్యాపారం, 10 రూపాయల వడ్డీ, అవసరం ఉన్న వాళ్ళైతే 15 రూపాయల వడ్డీ. అమాయకమైన ఆడపిల్లల ఆఖరికి వాళ్ళని సెక్స్. ఎవరి అండతోటి ఇవన్నీ చేస్తున్నాడు? బ్లాక్ మెయిల్ అన్నది వెన్నతో పెట్టిన విద్య. 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీకి నీ అమ్మ నీ ఫ్యామిలీ కూడా దీనికి సపోర్ట్ ఉందా? మొత్తం ఫ్యామిలీ ఉసామా బిన్ లాడెన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తావారా ఒక కన్నెపిల్లకి? నీ ఏం సైకోగాను రానా? అది మీరు నిజంగా నిరూపిస్తారంటే ఇదే 4 సైడ్స్ టీవీ వేదిక అంత రికార్డ్ చెప్తున్నాం. ఆయన ఎవరో బుడబుక్కల్లారు. రాధాకృష్ణ అనే వాడు ఇప్పటి వరకు మీడియాకు తెలియలేదు. ఆమె అంతగానం మాట్లాడుతున్నట్టు చెప్తున్నా కూడా నవ్వుతూ స్మైల్ చేస్తూ ఉన్నాడు తప్పించి మీ అయ్య వడ్డీ వ్యాపారానికి ఇవన్నీ వనుకొచ్చినాయి కానీ శవాల మీద పేలాలు. హర్ష సాయికి శిక్ష పడిపోయింది చేస్తారన్నట్టు మాట్లాడాలి. రిమైండ్కి పోయి మళ్ళీ వచ్చేటోని కాదు, అటే టైంకి చిప్ప పట్టుకోవడం నేర్చుకో. స్క్రిప్ట్ రాసే ఓపిక ఉంటే ఇంకా మెగా లవ్. హర్ష సాయి కనుక దొరికితే ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చేతితో తినటం అలవాటు చేసుకోవాలి. చికెన్ను మటన్ను అడిగితే